Hi students, today problem limit a1 comma a2 comma a3 and so on, so an be the sequence of a real numbers with an plus 1 is equal to an plus given మనకేమి ఇచ్చారు with an plus 1 is equal to an plus square root of 1 plus an whole square is equals to a1 is equal to 1 ఇచ్చారు. Then find the limit extending to infinity an by 2 power of n minus 1 ఇచ్చారు. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఏ సమ్మన్నా ఇవ్వనివ్వండి, సీక్వెన్సీ ఆఫ్ ఏ రియల్ నెంబర్స్ విత్ ఏ ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఏఎన్ హోల్ స్క్వేర్ అని ఇస్తారు. ఏ నాట్ అయినా ఇవ్వచ్చు, అంటే ఏ 0 ఇవ్వచ్చు, ఏ 2 ఇవ్వచ్చు, ఏదన్నా ఇవ్వనండి. ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బిట్టు చూడండి. మనం ఇక్కడ ఫస్ట్ ఏమనుకోవాలంటే ఏఎన్ని మనం కాట్ ఆఫ్ ఆల్ఫా పవర్ ఎన్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సమ్. ఏఎన్ని ఏమని తీసుకున్నాను నేను ఇక్కడ, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ ఆల్ఫా పవర్ ఎన్ తీసుకోవచ్చు. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ ఆల్ఫా పవర్ ఎన్. అలాగనే ఇప్పుడు మనం ఏఎన్ ప్లస్ 1 ఇచ్చారు కాబట్టి మనకి ఏఎన్ ప్లస్ 1లో ఏఎన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏఎన్ ప్లస్ 1 వచ్చేస్తుంది. ఏఎన్ ప్లస్ 1 వచ్చేసింది. ఏఎన్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. ఇక్కడ ఏఎన్ అని కాట్ ఆల్ఫా ఎన్ అనుకున్నాం కాబట్టి కాట్ ఆఫ్ ఆల్ఫా ఎన్ అని తీసుకొని ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఏఎన్ హోల్ స్క్వేర్ అంటే ఏమొచ్చింది, కాట్ స్క్వేర్ ఆల్ఫా ఎన్గా వస్తుంది. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఆల్ఫా అంటే మనకేమొస్తుంది, 1 స్క్వేర్ కాట్ స్క్వేర్ ఆల్ఫా ఎన్ అంటే కొసీకెండ్ స్క్వేర్ వచ్చింది. రూట్లో నుంచి కొసీకెండ్ స్క్వేర్ని బయట తీసుకొస్తే మనకేమొచ్చింది, కొసీకెండ్ ఆల్ఫా ఎన్ వస్తుంది అన్నమాట. సో ఏఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది, కాట్ ఆల్ఫా ఎన్ ప్లస్ కొసీకెండ్ ఆల్ఫా వచ్చింది. దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేసుకోవచ్చు. కాట్ ఆల్ఫా ఎన్ ఏమని రాసుకోవచ్చు అంటే కాస్ ఆల్ఫా ఎన్ బై సైన్ ఆల్ఫా ఎన్గా రాయొచ్చు. కొసీకెండ్ ఆల్ఫా ఎన్ అని 1 బై సైన్ ఆఫ్ ఆల్ఫా ఎన్గా రాయొచ్చు. ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది మనకి, సైన్ ఆఫ్ ఆల్ఫా ఎన్గా వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కాస్ ఆల్ఫా ఎన్ ప్లస్ 1 వస్తుంది. మనకి ఇక్కడ ఒక ఫార్ములా 1 ప్లస్ కాస్ ఏ ఫార్ములా గురించి తెలియాలి. 1 ప్లస్ కాస్ ఏ గురించి ఫార్ములా తెలియాలి. ఇక్కడ మనకి 1 ప్లస్ కాస్ ఏ ఫార్ములా తెలియాలి. 1 ప్లస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమొచ్చిందంటే 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 వచ్చింది. 2 కాస్ స్క్వేర్ ఏ బై 2. ఇక్కడ సైన్ ఏ అంటే ఫార్ములా ఏమొచ్చిందంటే ఇవి హాఫ్ యాంగిల్ కాబట్టి 2 సైన్ ఏ బై 2 ఇంటూ కాస్ ఏ బై 2. సో మనం ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. 1 ప్లస్ కాస్ ఏని ఏమని రాయొచ్చు అని చెప్తున్నాము, 2 కాస్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ఎన్ బై 2 రాయొచ్చు అని చెప్తున్నాము. సైన్ ఆల్ఫా బై ఎన్ ఏమని రాయొచ్చు అని చెప్తున్నాము, 2 సైన్ ఆఫ్ ఆల్ఫా ఎన్ బై 2 ఇంటూ కాస్ ఆల్ఫా బై ఎన్ బై 2గా రాయొచ్చు అని చెప్తున్నాము. ఇక్కడ 2 క్యాన్సిలేషన్ అయిపోయింది. కాస్ ఆల్ఫా బై ఎన్ బై 2 కాస్ ఆల్ఫా బై ఎన్ బై 2 క్యాన్సిలేషన్ అయిపోయింది. ఇక్కడ మిగులుతుంది ఏంటంటే మనకి ఏఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఆల్ఫా ఎన్ బై 2 బై సైన్ ఆఫ్ ఆల్ఫా ఎన్ బై 2 ఉంటుంది. అంటే ఏఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మనకు ఫైనల్ ఆన్సర్ కాట్ ఆఫ్ ఆల్ఫా ఎన్ బై 2 వస్తుంది అనమాట. సో ఇది ఫైనల్గా ఏఎన్ ప్లస్ 1 అనేటటువంటి దానికి. ఇప్పుడు మనకి ఇచ్చిన దాని ప్రకారంగా లెట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ ఆల్ఫా పవర్ ఎన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు 1 తీసుకున్నప్పుడు ఏ1 ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ ఆల్ఫా 1గా తీసుకుంటాము. ఏ1 అంటే వాల్యూ ఎంత ఉంది మనకి, 1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, కాట్ ఆఫ్ ఆల్ఫా 1. ఇక్కడ 1 ఎక్కడ వస్తుంది, కాట్లో మనకి 5/4 దగ్గర వస్తుంది కాబట్టి
మనం ఏమని తీసుకుంటాము, కాట్ ఆఫ్ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ అంటే ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, π/4 వస్తుంది. అదేవిధంగా మనం 2 తీసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే a2 ఈజ్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు మనం a2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే కాట్ ఆఫ్ అంటే a2 ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ π/8 వస్తుంది, π/8 అంటే అండ్ సో ఆన్. సో an ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకోవాలంటే కాట్ ఆఫ్ π/4 ఇంటూ 2n-1గా తీసుకోవాలి. కావాలంటే చెక్ చేసుకోండి, n ప్లేస్లో మనం 1 పెట్టేసుకుంటే ఇక్కడ 1 కాట్ ఆఫ్ π/4, ఇక్కడ 1 1 - 1 0, సో కాట్ ఆఫ్ π/4 వచ్చేస్తుంది. అంటే an అంటే 1 పెట్టామనుకోండి π/8, 2 పెడితే π/8 రావడం అలా జరుగుతూ ఉంటుంది. సో ఇలా అంటే మనం a⁴n అని ఇలా తీసుకోవచ్చు. a⁴n ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ π/4 ఇంటూ 2n-1. సో ఈ సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. మనని an కనుక్కోమన్నప్పుడు ఇలా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి an వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమంది లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటివ్ an/2n-1 ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం an ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి లిమిట్ ఆఫ్ ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటివ్ కాట్ ఆఫ్ π/4 ఇంటూ 1/2n-1గా తీసుకో బై 2n-1. నేను కాట్ని ఏ విధంగా రాసుకుంటానంటే లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటివ్ 1 కాట్ని ఏ విధంగా రాసుకుంటానంటే tan ఆఫ్ π/4 ఇంటూ 1/2n-1 రాస్తాను. ఇక్కడ ఉన్న 1/2n నేను 1/2n-1గా రాసుకుంటాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ న్యూమరేటర్లో π/4ని, ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ π/4 మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాను, అప్పుడు ఏమొచ్చింది 4π వచ్చింది అనమాట. ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని చూస్తే x/t అంటే ఇది ఎలా ఉందంటే లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటివ్ ఇక్కడ ఏమొచ్చింది π/4 ఇంటూ 1/2n-1/tan ఆఫ్ π/4 ఇంటూ 1/2n-1. ఇది మొత్తం కూడా x/tan x ఫామ్లో ఉంది, 1 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది 4/π వస్తుంది. సో ఇది మొత్తం 1 వాల్యూ అయితే ఫైనల్ ఆన్సర్ వచ్చి 4/π అవుతుంది స్టూడెంట్స్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ ట్రిక్ ఏంటంటే an ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆల్ఫా n అనుకోవడం. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఏదన్నా a0 అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏమనుకోవాలి, లెట్ an ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆల్ఫా nగా తీసుకోవాలి. ఆ తర్వాత వాడు ఇచ్చినటువంటి an+1 అనేది సింప్లిఫికేషన్ చేసి an ఫైండ్ అవుట్ చేసిన తర్వాత లిమిట్ అప్లై చేస్తే ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.